ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. అలానే మన వీడియోలు మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ పెట్టండి, తెలుసుకుందామని. అంటే మన వీడియోస్ ఏ ఊరు వరకు రీచ్ అవుతాయని తెలుసుకుందామని, ఇంకేం కాదు. ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ చాలామంది సపోర్ట్ చేశారు. మీ అందరికీ నా థ్యాంక్స్. ఫ్రెండ్స్ నేను ఒక 2 లేదా 3 విషయాలు మీతో పంచుకోవాలని మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే ఫ్రెండ్స్ యాక్సిడెంట్ జరిగిన వ్యక్తికే కాకుండా ఎదుటివారు కూడా చాలా తీవ్రంగా నష్టపోతారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. ఎదుటివారిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. మన కుటుంబంలో ఉన్నవారిని ఎదుటివారిని దృష్టిలో పెట్టుకొని మనం ఎంత జాగ్రత్తగా వెళ్తే అంత మంచిది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి. ఏదో పండగల టైంలోనే మనం ఏదో ఎంజాయ్ అన్నట్లుగా చాలామంది ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఈ విషయాన్ని గమనించండి ఫ్రెండ్స్. మనం పండగల టైంలో ఉన్నాం కదా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం రోడ్ల మీద వాహనాలతో వెళ్ళినప్పుడు మనం సరిగ్గా వెళ్ళినా ఎదుటివారు సరిగ్గా రాకపోవడం వలన చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మధ్య ఒక యాక్సిడెంట్ చూసి నాకు చాలా బాధ అనిపించింది. చూడలేకపోయాను కూడా నేను. యాక్సిడెంట్లు చూస్తే నాకు చాలా భయం వేస్తుంది. ఫ్రెండ్స్ మనల్ని నమ్ముకొని మన కుటుంబాలు ఉంటాయి. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి. ఇంకో విషయం ఏంటంటే చాలామంది భయంకరంగా గాలిపటాలు ఎగరేస్తున్నారు. నేను ఈ విషయాన్ని ప్రతిరోజు అప్పుడప్పుడు చెప్తూనే వస్తున్నా. అవకాశం ఉన్న కొలది ఈ విషయాన్ని ప్రతిసారి షార్ట్ వీడియోలో పెడుతూనే ఉంటున్నా. ఫ్రెండ్స్ గాలిపటాలకు దూరంగా ఉండండి, చాలా భయంకరం. తెలియని వాళ్ళు చేస్తే ఒక అర్థం ఉంది, అన్నీ తెలిసిన వాళ్ళే చేస్తున్నారు. పిల్లల్ని వాటికి దూరంగా ఉంచండి. గాలిపటాలకు ఉపయోగించే దారం ఏదైతే ఉందో దానివల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. నిన్ననే ఒక ఆయన ఆర్మీ ఉద్యోగి బైక్పై వెళ్తూ ఉండగా హైదరాబాద్లో ఇక దారం ఏదైతే ఉందో అది మెడకి చుట్టుకుని ఆయన చనిపోయాడు. అలా చాలామంది, ఒకళ్ళని కాదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకొని అటువంటి వాటికి దూరంగా ఉండండి. అటు బండి తోలేటప్పుడు వాటికి ఓవర్ స్పీడ్కి దూరంగా ఉండండి. రెండవది గాలిపటాలకు దూరంగా ఉండండి. ఫ్రెండ్స్ మూడవదిగా ఒక విషయాన్ని గమనించండి. అదేంటంటే పండగల టైంలో మీరు అందరూ కలుసుకుంటారు కాబట్టి స్నేహితులతో, బంధువులతో, ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా గడపండి. అంతేగాని విన్యాసాలు చేయకండి. స్థాయికి మించి చేయొద్దు. చక్కగా స్నేహితులతో కానీ, బంధువులతో కానీ, ఫ్యామిలీ మెంబర్స్తో కానీ చక్కగా సంతోషంగా ఉండండి. అంతేగాని మీరు విన్యాసాలు చేసి, లేనివి చేసి అటు మీకు ఇంట్లో ఉన్న వాళ్ళకి బాధ కలిగేలా ఉండొద్దు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి. ప్రతి ఒక్కరు గమనించి ఆ ప్రకారం ఉండాలని నా సలహాలు, సూచనలు మాత్రమే. ఈ విషయాన్ని మీరు గమనించండి. ఒకటే రోడ్ల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. రెండవది భయంకరమైన ఆటలకు జాగ్రత్తగా ఉండండి. భయంకరమైన ఆటలు ఏవైతే ఉన్నాయో అవి మీ అందరికీ తెలుసు, వాటికి దూరంగా ఉండండి. మూడవదిగా మీ స్నేహితులతో, మీ బంధువులతో, మీ ఫ్యామిలీ మెంబర్స్తో సంతోషంగా ఉండండి. కాబట్టి ఈ 3 విషయాల్లో మీరు ఒకసారి గుర్తు చేసుకోండి, ఆలోచించండి. నేను ఏదైనా చెప్పాలని అనుకుంటే మన సబ్స్క్రైబర్లకి ఇదే చెప్తున్నాను. పండగ టైంలో జాగ్రత్తగా ఉండండి. కొంతమందికి షేర్ చేయండి.